వెల్కమ్ టు PM9 న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కలెక్టర్ను తరిమికొట్టిన ప్రజలు. వివరాలలోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ వేయుటకు ప్రజలకు సమాచారం లేకుండా వచ్చారని, ఈ క్రమంలో ఆగ్రులైనటువంటి ప్రజలు కలెక్టర్ పైన దాడి చేశారని సమాచారం. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై గ్రామస్తుల దాడి. దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఉద్రిక్తత. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రైతుల దాడి. ఈ రాళ్ల దాడిలో 3 వాహనాలు ధ్వంసం. భారీగా మోహరించిన పోలీసులు. ప్రజల ఆగ్రహానికి గురైన అధికారులు చేసేది ఏమీ లేక వెనుదిరిగి పోయిన కలెక్టర్, ఇతర అధికారులు. ఇలాంటి ఫార్మా కంపెనీలను పెట్టి మా జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న కొడంగల్ ప్రజలు. వాళ్ళు ఏం చెప్పిండ్రు? రాత్రి డప్పు పెట్టి చాటించిండ్రు. ఏమని? ఫార్మాకు సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకు సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు, రైతులకేం సంబంధం? ఎలాగనే పెట్టుకుంటారు. భలే ఉన్నారు సురేష్, మీరు చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటకి తోటి మాట్లాడుతున్నారు. అంతా ఏం లేదు. ఓకే,